హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. జుమ్మంది నాదం సయ్యంది పాదం, జుమ్మంది నాదం సయ్యంది పాదం, తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సయ్యంది పాదం, తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. ఎదలోని సొదల ఎలతేటి రుదల కదిలేటి నదిలా కలల వరదల. ఎదలోని సొదల ఎలతేటి రుదల కదిలేటి నదిలా కలల వరదల. చలిత లలిత పద కలిత కవిత లెస సరిగమ పలికించగా స్వర మధురిమలలికించగా సిరి సిరి మూవలు పులకించగా. ఈ పాట గుర్తుందా? సిరిసిరిమువ్వ చిత్రంలో జయప్రద నాట్యానికి చంద్రమోహన్ డప్పు వాద్యంతో చేసిన అభినయం అపురూపం. కళ భగవంతుడు ప్రసాదించిన వరం. ఒకరు చెబితే వచ్చేది కానీ ఒకరిని చూసి అనుకరించేది అంతకన్నా కాదు. నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉంటే వారిని ఏ శక్తి ఆపలేదు. తన మనసులోని బాధను చెప్పుకునేందుకు నోరు లేని మూగ అమ్మాయి సవతి తల్లి పోరుతో పడిన ఇబ్బందులు, కళపై ఉన్న ఆసక్తిని తుంచేయాలని చూసిన పరిస్థితులను ఎదిరించి తన చెల్లి నేర్చుకుంటున్న నృత్యాన్ని చాటుగా చూస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తూ నృత్యం నేర్చుకుంటుంది. సవతి తల్లి ఆమె కూతురు కోసం డాన్స్ మాస్టర్ని ఇంటికి పిలిపించి నేర్పిస్తుంది. వంటగదిలో చాకరీకి పరిమితం చేసిన సవతి తల్లికి భయపడి తనకెంతో ఇష్టమైన నాట్యాన్ని కిటికీలోంచి చూస్తూ బయట సాధన చేస్తుంది. అద్భుతమైన మూగ మనసులోని భావాలను ఎంతో హృద్యంగా చిత్రించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రం సంగీత పరంగా, కథాపరంగా ప్రేక్షకుల మనసును ఈనాటికి రంజింపజేస్తోంది. గ్రామంలో ఓ మాస్టర్ పాత్రలో సత్యనారాయణ ఇంటి వద్దనే పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటారు. అనారోగ్య కారణంతో ఆయనకు కాలు చెయ్యి పనిచేయదు. అతడి పెద్ద భార్య కుమార్తె జయప్రద కూతురు ఆలనాపాలనా చూస్తుందని రమాప్రభను పెళ్లి చేసుకున్న సత్యనారాయణకు మొదటి నుంచి నరకం చూపుతూ జయప్రదను ఇంటి పనులకు అంకితం చేస్తుంది. తనకు పుట్టిన కవితను ఫిలిం స్టార్ను చేయాలని ఆమెకు నృత్యం, సంగీతం నేర్పిస్తుంది. డాన్స్పై అమితమైన ఇష్టంతో జయప్రద చాటుగా మాస్టర్ చెప్పే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ పరిణతి సాధిస్తుంది. కాళ్లకు గజ్జెలు కట్టుకుని కొండపై ఉన్న కోవెల ఆవరణలో నృత్యం చేయాలని జయప్రద కోరిక. అదే గ్రామంలో డప్పు కళాకారుడిగా చంద్రమోహన్ అందరితో మంచిగా ఉంటూ జీవిస్తూ ఉంటాడు. గుడిలో పూజారిగా ఉన్న రమణమూర్తి ఎవరూ లేని చంద్రమోహన్కు అవసరమైన సహకారం అందిస్తాడు. వారంలో ఒక్కరోజు ఒక్కో ఇంటిలో చంద్రమోహన్కు భోజనం పెడతారు. అలా సత్యనారాయణ ఇంట్లో భోజనం చేయడం ద్వారా ఆ ఇంటి పరిస్థితి, మాటలు రాని బంగారు బొమ్మ జయప్రద పరిస్థితి తెలుసుకుంటాడు. మోగ సైగతో జయప్రద చెప్పేవన్నీ చంద్రమోహన్కు అర్థమవుతాయి. డాన్స్ చేయాలనే కోరికతో ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో కాళ్లకు గజ్జెలు కట్టుకుని కొండపై డాన్స్ చేస్తున్న జయప్రదను చూసి చంద్రమోహన్ డప్పు వాయిద్యంతో పాడతాడు. జుమ్మంది నాదం అంటూ అతడు ఆలపించిన గీతానికి జయప్రద చేసిన నృత్యం ఈనాటికి పదిలం. డబ్బుకు ఆశపడి సిటీలో ఓ మోసకారి సంబంధం తెచ్చి జయప్రదకు పెళ్లి చేయాలని రమాప్రభ భావిస్తుంది. జయప్రదకు గజ్జెలంటే ఇష్టమని అవి కొని పెళ్లికి కానుకగా ఆమెకు ఇవ్వాలని చంద్రమోహన్ సిటీకి వస్తాడు. డప్పు వాయిస్తూ పాడుతున్న పాటలకు ముగ్ధులై కొంతమంది డబ్బులు వేస్తారు. ఓ ఇంటి ముందు నడుస్తూ ఉండగా మహిళ ఆర్తనాదాలు వినిపించి లోపలికి వెళ్తాడు. కట్టుకున్న భర్త డబ్బు కోసం ఆశపడి పరాయి మగాడికి భార్యను అప్పగించాలని చూస్తున్న ఘోరాన్ని చంద్రమోహన్ ఆపుతాడు. అలా ఓ మహిళ మాన ప్రాణాలను కాపాడిన అతడికి తర్వాత కాలంలో ఆమె చాలా విషయాల్లో సహాయపడుతుంది. చేసిన సాయం ఊరికే పోదు, తిరిగి మనకు అవసరమైనప్పుడు ఏదో రూపంలో సాయం వస్తుందనడానికి నిదర్శనంగా
జయప్రదకు మేలు జరుగుతుంది. తను కాపాడిన మహిళ భర్తతోనే జయప్రద పెళ్లి జరుగుతుంటే చూడలేక విషయం సత్యనారాయణకు చెబుతాడు. పెళ్లి ఆపాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. డప్పు కొడుతూ భగవంతుడిని కిందకు వచ్చి కాపాడమని పాడుతూ ఉండగా పోలీసులను తీసుకుని మహిళ వస్తుంది. అడుగడుగున నీతి, నిజాయితీ, సంస్కారంతో జీవించిన సత్యనారాయణ మరణం, తప్పుడు మార్గంలో వెళ్లిన రమాప్రభకు బుద్ధి రావడం, తండ్రి మరణంతో అనాథగా మారిన జయప్రదకు చంద్రమోహన్ అండగా నిలబడడం వంటి దృశ్యాలు ప్రేక్షకులను మైమరిపిస్తాయి. ఎన్నో మలుపుల మధ్య చివరకు జయప్రదకు చంద్రమోహన్కు పెళ్లి జరగడంతో కథ సుఖాంతం అవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సిరిసిరిమువ్వ చిత్రం సాధించిన విజయం మాటలకు అందనిది. ఈనాటికి ఇందులోని గీతాలు సంగీత ప్రియులను ఓలలాడిస్తున్నాయి. చక్కటి కథాబలం ఉన్న ఇలాంటి చిత్రాలు ఎప్పటికీ ఆణిముచ్చాలే.